తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఒకవైపు నిరంతరం శ్రమిస్తుంటే, విపక్ష నేత మాత్రం రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. అనేక ఘటనలు చూసినప్పుడు ఈ నిర్ణయానికి రావడానికి ఒక ఆస్కారం ఏర్పడింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ పరిశ్రమల్ని, ప్రధానంగా అమర్ రాజా లాంటి పెద్ద పరిశ్రమని ఆ రాష్ట్రం నుండి తరిమేశారు. అంటే అలా తరిమేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోతున్నారని కొంతమంది అడిగితే వాళ్ళ సలహాదారు అన్నది ఏంటంటే, లేదు మేమే తరిమేస్తున్నాం వాళ్ళని, వాళ్ళ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని తరివేశారు. ఆ తర్వాత అనంతపురంలో జాకీ పరిశ్రమ, అంటే అండర్వేరు ఇవి తయారు చేసేటువంటి పరిశ్రమను కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళని బెదిరించి పంపించేశాడు. అలాగే లూలు మాల్, విశాఖపట్నంలో లూలు మాల్, ఇట్లా అనేక పరిశ్రమలని స్థాపించినటువంటి వాటిని, స్థాపించబోయేటువంటి వాటిని కూడా వాళ్ళు కొన్ని కారణాలతో, ఏ ఉద్దేశంతో అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత 2024 ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి ఘనమైనటువంటి తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాతనైనా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోవట్లే. రాజధాని విషయంలో కూడా అసెంబ్లీలోనేమో నేను అమరావతిని సమర్థిస్తున్నాను, అమరావతిలో పెట్టుకోవచ్చు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకి నేను ఆమోదం తెలుపుతుంది మా పార్టీ అని శాసనసభ వేదికగా చెప్పేశారు. తాను ఇల్లు అక్కడే కట్టుకున్నాను, మా నాయకుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పేసి ఆ పార్టీ మంత్రులు, నాయకులంతా కూడా ప్రకటించారు. దాంట్లో మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఆ తర్వాత మనం చూసాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని కొత్త నినాదాన్ని ఎత్తుకొని అమరావతిని చేశాడు. నిర్మాణం జరగకుండా, పనులు జరగకుండా మూలపడేశాడు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికల్లో ఓటమి పొందిన తర్వాత, ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఆ పారిశ్రామికవేత్తల్ని, కంపెనీలని బెదిరించడం ప్రారంభించాడు. ఇదే తాజాగా నెల్లూరు జిల్లా కావలి దగ్గర జువ్వల దిన్నె వెళ్ళి అక్కడ హార్బర్ అంతా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తామన్నాడు. అంటే ఇప్పటివరకు అందరం తరిమేస్తాము, తొలగిస్తాము, ఎత్తేస్తాము, జైల్లో పంపుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు తాజాగా వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తానన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి హార్బర్ని, ఫిషింగ్ హార్బర్ని అంతా ప్రైవేట్కి అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు అనే ఆరోపణ చేశాడు. అయితే అది అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది కాదు, ఆ హార్బర్ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో నిర్మించినటువంటి హార్బర్ అది. రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తే, అప్పగిస్తే ప్రైవేట్ వాళ్ళకో ఇంకొకరి వాళ్ళకో దారాదత్తం చేయడానికి లేదు. కానీ గత అనుభవాలను చూస్తే గంగవరం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాటాలను తీసేసుకొని ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేసినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ ఆయన ఇప్పుడు వచ్చి ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్కి అప్పచెప్తుండే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికో లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు. అయితే ఇటువంటి చర్యల్ని ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ హార్బర్కి గతంలోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవి కొనసాగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. దాన్ని ప్రధానమంత్రి గారే ప్రారంభించారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు ఏమో. ఏదో ఒక ఆరోపణ చేయడం, ప్రభుత్వం మీద నిందలేయడం, తాను పబ్బం గడుపుకోవడం, ఏదో కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గడిచిపోద్ది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ప్రజలను నమ్మపలకటం, ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత గతంలో కూడా ఒకసారి మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, దానికి కూడా ఎవరైనా మెడికల్ కాలేజీలకు టెండర్ ఇస్తే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జైల్లో పంపిస్తానని చెప్పేసి బెదిరించాడు. ఈ బెదిరించడం అనేది ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో, టెండర్లో పాల్గొంటే నువ్వు ఏ చట్టం కింద వాళ్ళని జైలుకి పంపిస్తావనే విషయం కూడా నీకు తెలియకుండా ఈ రకమైన బెదిరింపులు చేస్తున్నావంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానటువంటి సమస్య. మీరు అధికారంలో ఉంటే, మీకు అనుకూలమైనవి ఉంటే రాష్ట్రం కొనసాగాలి, అభివృద్ధి కొనసాగాలి, పరిశ్రమలు పెట్టుకోవాలి. మీరు అనుకున్నట్టుగా మీకు చిన్న వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే మీ కోరికలు తీర్చకపోయినా వాళ్ళని తరిమేయాలి. ఈ రకమైనటువంటి రాజకీయాలు మనం రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఎక్కడ చూసిన దాఖలాలు లేవు మనకి. గతంలో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చేశారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని కొనసాగించారు. దానికి ఉదాహరణగానే హైదరాబాద్ని తీసుకుంటే మనం, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం, హైటెక్ అని ఒక నగర చేయడం మొదలుపెట్టాడు అభివృద్ధిని. దాని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని కొనసాగింపుగానే హైటెక్ సిటీలు, ఇతర కంపెనీలు వస్తుంటే వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడం, రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం, విమానాశ్రయం నిర్మాణం చేయడం,
ఇవన్నీ కొనసాగాయి. ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ అభివృద్ధి కొనసాగింపు అలాగనే కొనసాగింది. అందుకే వాళ్ళ హైదరాబాదు ఈ పరిస్థితిలో ఉంది. మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా అది కనపడుతుంది. ఒక రాష్ట్రం ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి కొనసాగుతుంది, ఆ రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అనేది ఒక విచిత్రంగా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అసలు ఏమిటిది, దీని పట్ల ఒక అవగాహనతోటి ఒక అవేర్నెస్ లేకపోతే ఈ రాష్ట్రానికి పెద్ద ప్రమాదకరంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని విషయంలో కూడా అమరావతికి మాకు అంగీకారమైన వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారు. ఆయన మాత్రం నదిలో కడుతున్నారు, దీన్ని అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అక్రమాలు అవినీతిని ఒకవైపు చెప్తారు. మళ్ళీ అమరావతిని మద్దతు ఇస్తున్నామని మేమే చెప్తారు. మళ్ళీ మావిగానని మొదలుపెట్టాడు ఇప్పుడు కొత్తగా. అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క నిదానం తీసుకొని రాష్ట్రాన్ని ప్రజల్ని గందరగోళం చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. దీని పట్ల ఆంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రం పట్ల ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు వినాశనకారి అనేటువంటి అంశాలని గమనంలో పెట్టుకుంటారని మనం ఆశిస్తాం.